సిక్కోలు ప్రజల కల నిజమైందన్నారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లా ప్రజల మాదిరిగానే చంద్రబాబు మోదీ తనపై దృష్టి పెట్టారని, అందుకే చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు వచ్చిన నేతలు వీరికి గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. మీరు ఏ రకంగా ఆదరించి నా మీద దృష్టి పెట్టారో కేంద్రం కూడా అదే రకంగా దృష్టి పెట్టింది. మోదీ గారు అలాగే దృష్టి పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. మూడోసారి గెలిచాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని అత్యంత చిన్న వయసులో అయినటువంటి కేంద్ర మంత్రిగా ఈ రోజు దేశ చరిత్రలోనే నిలిచిపోయామనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రికార్డు, ఆ ఘనత ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలదే అని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కేంద్ర మంత్రి అయింది నేను ఒక్కడనే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 25 లక్షల మంది కూడా కేంద్ర మంత్రి అయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ శ్రీకాకుళం జిల్లా పాటుపడడానికి, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చేయడానికి నేను కష్టపడి ఉంటానని, కట్టుబడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.